అందరికీ నమస్కారం. కుంసె శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేస్తే మన నోటిఫికేషన్స్ అనేవి మీకు నేరుగా వస్తాయి. అంతేకాకుండా మీకు ఇంకో విషయం ఏంటంటే 1700 పైగా వీడియోలు ఉన్నాయి. 1700 వీడియోల్లో మీ కేసుకి ఖచ్చితంగా అవసరమైనవి ఉపయోగపడేవి హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్తో సహా కనీసం 50 నుండి 100 కేసులు ఉంటాయి. అవన్నీ తీసుకుంటే మీరే మీ కేసుని చక్కగా దిద్దుకోవచ్చు, లాయర్ గారికి సలహా ఇచ్చుకోవచ్చు. అలాగే ఆ కేసులు మీరు డౌన్లోడ్ చేసుకుని పట్టుకెళ్ళి ఆయనకి ఇవ్వచ్చు. అంటే మీ కేసుకి బలం చేకూరుతుంది. నన్ను అడిగినా నేను కామెంట్లో ఏం చెప్తానో ఒక లైన్ అవును కాదు చిన్న చిన్న ముక్కలు తప్ప. అందువల్ల మీరు అవి చూస్తే మీకు చాలా ఉపయోగం. వెనక్కి వెళ్ళండి, అలాగా వీడియోస్ మీకు నచ్చినవి మీకు ఉపయోగపడ్డామన్నా చూడండి. అన్నీ చూడమని నేను చెప్పను, 1700 మంది అన్నీ చూడమని ఎవరో చెప్పరు. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, ఒక మహిళ సుప్రీంకోర్టులో పిల్లు దాఖలు చేసింది. ఏమనంటే, నన్ను సిరియా చట్టం నుండి మినహాయింపు ఇవ్వాలి నాకు అని. సిరియా చట్టం నుండి మినహాయింపు ఏంటి? సిరియా చట్టం అంటే ముస్లింలకు మాత్రమే వర్తించడానికి ఒక చట్టం ఉంది, సిరియా చట్టం అని చెప్పి. వాళ్ళు భారతీయ వారసత్వ చట్ట పరిధిలోకి రాకుండా వాళ్ళు సపరేట్గా ఒక చట్టం ఉంది. అయితే ఆ చట్టం నుండి నాకు మినహాయింపు ఇవ్వండి, నేను ముస్లిం మతం నుండి దూరంగా ఉన్నాను అని చెప్పింది. దానికి ఒక అసోసియేషన్ ఉంది, ఈవిడ ప్రధాన కార్యదర్శి. ఈవిడ పేరు షఫియా, ఎక్స్ ముస్లిం ఆఫ్ కేరళ అనేటువంటి బృందానికి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఇందులో ఇస్లాంను వదులుకున్నటువంటి వాళ్ళు సభ్యులుగా ఉంటారు. అంటే ఇస్లాం మతం నుండి వదిలి వచ్చేస్తారు, మతం మారరు, ఆ మతానికి దూరంగా వచ్చేస్తారు. ఆ మత వ్యవహారాలు కానీ, బురకా వేసుకోవడం కానీ, నమాజ్ చేయడం ఇలాంటి వాటిని వాళ్ళు అనుసరించరు. వీళ్ళు పద్ధతులు వేరే ఉంటాయి, వాళ్ళకి దూరంగా ఉంటారు అన్నమాట వీళ్ళు. అలాంటి ఒక ఇది ఉంది వాళ్ళకి ఆర్గనైజేషన్, దానికి ప్రధాన కార్యదర్శి ఈమె ఏమంటుందంటే, ముస్లిం వ్యక్తిగత చట్టం సిరియా చట్టం ఏదైతే ఉందో దాని నుండి నన్ను బయటికి తీసుకొచ్చి భారతీయ వారసత్వ చట్టం 1925 ప్రకారం నన్ను పరిగణనలోకి తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టులో ఈమె పిల్లేసింది, ఆర్టికల్ 25ని అనుసరించి. దాంట్లో మళ్ళీ ఏమంటుందంటే, ఈ ఏదైతే 20 ఈ చట్టం సిరియా చట్టంలోని 2, 3 సెక్షన్లు ఏవైతే ఉన్నాయో దాని నియంత్రణను మాత్రం వదులుకోలేదు. ఎందుకంటే మతం మారినట్లయితే తల్లిదండ్రుల వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు వాళ్ళకి రావు. ఇప్పుడు నేను హిందూ మతంలో ఉన్నాను, నేను ఇస్లాంలో కానీ క్రిస్టియన్లో కానీ బౌద్ధ మతం వేరొక మతాన్ని కానీ స్వీకరించినట్టయితే నేను హిందూ మతాన్ని వదిలి వెళ్ళిపోయాను కాబట్టి మా తాతలో తండ్రుల దగ్గర నుండి వచ్చినటువంటి ఆస్తులు నాకు చెందవు. ఇది చట్టంలో ఉంది, రాజ్యాంగంలో ఉంది. అందువల్ల ఏమంటుందంటే, అందుకే సిరియా చట్టంలో 2, 3 సెక్షన్లు మినహాయించాలి, మిగతావన్నీ కూడా భారతీయ వారసత్వం చట్ట ప్రకారమే నన్ను పరిగణలోకి తీసుకోవాలి. అంటే సెక్యులర్ చట్టాలనే నేను అనుసరిస్తాను తప్ప ఇస్లామిక్ చట్టాలని నేను అనుసరించను, దాని నుండి మినహాయింపు ఇవ్వాలని చెప్పారు. ఎందుకంటే ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అని ఒక కేసు, శబరిమల కేసు, దాంట్లో కూడా ఇలాంటి విషయాలు వచ్చాయి. ఈ కేసు పెండింగ్లో ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టులో. ఏమని, సిరియా చట్టం నాకు వద్దు అన్నది. అయితే ఈవిడ ఇస్లాంను పూర్తిగా మతాన్ని మారిపోలేదు, మతాన్ని వదలలేదు, మతానికి దూరంగా వచ్చింది. అంటే మత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి అనుసరించదు, నేను ఆ చట్టాన్ని ఫాలో అవను, ఇస్లాం చట్టాన్ని అంటది. దీని మీద సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూసి మనం చేయొచ్చు. ఇది చాలా ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ, ఏ ఉద్దేశంతో వచ్చిందో తెలియదు కానీ, నాకు భారతీయ వారసత్వ చట్టమే కావాలన్నది. అంటే అందరూ అలా వస్తే అందరికీ కలిపి ఒకే చట్టం అమల్లో ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజన్. ఒకే భారతదేశం అంతా ఒకే చట్టాలు అనేవి అమలయ్యే విధంగా ఉంటుంది. చాలా మంచి నిర్ణయమే ఒక రకంగా. జై హింద్, భారత్ మాతా కీ జై.